స్టార్ట్ చేసే ముందుగా హనీ అమ్మ బర్త్‌డేకి ఎవరెవరు విష్ చేశారో వాళ్ళకైతే పేరు పేరున చాలా థాంక్స్ అండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక్కళ్ళన్నా విష్ చేస్తారేమో అనుకున్నాను. కాకపోతే పర్లేదు ముగ్గురు విష్ చేశారు. చాలా థాంక్స్ అండి విష్ చేసినందుకు. సర్లే ఇంక వీడియో గురించి కూడా చెప్పేస్తాను. ఇంక మార్నింగ్ అయితే ముందు వీడియోలో పోస్ట్ చేస్తా. అది చూడండి అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైద్ది. ఇక మార్నింగ్ అయితే ఆ డ్రెస్ అయితే వేశాను. ఇంక ఈవినింగ్ ఈ డ్రెస్ ఏశాను. నేను తీసుకున్నది రెండే 2 డ్రెస్సులు. మార్నింగ్ ఒకటంటూ గుడికెళ్ళేటప్పుడు, ఇంక ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు ఒక డ్రెస్ అన్నట్టు. నాకు బాగా నచ్చిన డ్రెస్ మాత్రం ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు వేస్తాననమాట. ఎప్పుడైనా అంతే. ఏంటో నాకు బాగా నచ్చిన డ్రెస్ హనీ అమ్మకి భలే నొప్పిద్దనమాట. నిజం చెప్పాలంటే ఇక్కడ నా దిష్టే తగిలేసేటట్టుంది. ఎన్ని సార్లు దిష్టి తీసుకున్నా నాకే తెలీదనమాట నా కూతురినైతే. ఇక ఈవినింగ్ అయితే అట్లా రెడీ చేశాను హనీ అమ్మని. ఎట్లా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. దిష్టి అయితే పెట్టమాకండి. ఇక ముగ్గురు రెడీ అయిపోయి కేక్ తెద్దామని వెళ్ళామనమాట అలంకార్‌లో. అలంకార్‌లో ఇంక ఈ కేక్ నచ్చి ఈ కేక్ అయితే తీసుకున్నాము. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట. బర్త్‌డే బేబీ ఉంది. కేక్ ఉంది. కేక్ తెచ్చిన అమ్మ, నాన్న ఉన్నారు. మరి అందరూ ఉంటేనే బావుంటది గదా! బర్త్‌డే సెలబ్రేషన్స్ అని. ఇంక అందుకని హనీ వాళ్ళ నాయనమ్మని, తాతయ్యని, అమ్మమ్మని అందరిని పిలిచామనమాట. పెద్దనాన్నోళ్ళని. ఇంకా ఆళ్ళందరూ అంటూ వచ్చి ఒక్కొక్కలుగా హనీ అమ్మకి కేక్ పెడుతూ అలాగే అక్షింతలు కూడా వేశారనమాట. ఇక్కడైతే వాళ్ళ డ్యాడీ హనీకి అసిస్టెంట్ అయిపోయాడు. మేము ఫస్ట్‌లో కేక్ పెట్టాం గానీ అక్షింతలు వేయడం మర్చిపోయాం. అందుకని ఇక్కడైతే మళ్ళీ అక్షింతలు వేస్తూ ఫోటో దిగామనమాట. నిజం చెప్పాలంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇట్లా అవిద్దని. నిజంగా చాలా బాగా అయిందనమాట. నాకు చాలా సంతోషం వేసింది. ఇదైతే వాళ్ళ పెద్దమ్మోళ్ళు తెచ్చిన గౌన్ అనమాట. భలే నచ్చింది నాకిది.